నమస్కారం అండి. మన భక్తి సమాచారం ఛానల్ వీక్షిస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం. జ్యోతిష శాస్త్రంలో శని గ్రహం అంటే కర్మఫలదాత అని, న్యాయాధిపతి అని మనం తరచుగా వింటూ ఉంటాం. ఏ రాశి వారైనా సరే శని పేరు వినగానే ఒక రకమైన భయాందోళనకు గురవుతుంటారు. అమ్మో, శని వస్తున్నాడా, మాకు ఏలినాటి శని ఉందా, ఉంటే ఎప్పుడు మొదలవుతుంది అనే ప్రశ్నలు ప్రతిసారి ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉంటాయి. అయితే తులారాశి వారికి ఒక ప్రత్యేకత ఉంది. జ్యోతిష శాస్త్ర రీత్యు తులారాశికి అధిపతి శుక్రుడు. శని భగవానుడికి శుక్రుడు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. అంతేకాకుండా తులారాశి వారికి శని యోగ కారకుడుగా వ్యవహరిస్తాడు. అంటే శని ఈ రాశి వారికి ఎక్కువగా మేలు చేయడానికి ఇష్టపడతాడు తప్ప కీడు చేయడానికి కాదు. అయినప్పటికీ గోచార రీత్యా శని సంచారం, ఏలినాటి శని సమయాలలో అందరి జీవితాల్లోనూ ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. మరి ఈరోజు మన ప్రత్యేకత కథనంలో తులారాశి వారికి రాబోయే కాలంలో శని ప్రభావం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా అందరూ భయపడే ఏలినాటి శని తులారాశి వారికి ఎప్పుడు ప్రారంభమవుతుంది, 2026లో శని గ్రహం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడో అనే విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి. తులారాశి వారి జాతక చక్రం గ్రహస్థితులను గమనిస్తే ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియాలో ఏలనాటి శని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీనివల్ల తులారాశి వారు అనవసరంగా భయపడే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి జ్యోతిష్య గణాంకాల ప్రకారం తులారాశివారికి ఇప్పట్లో ఏలనాటి శని ప్రమాదం లేదు. శని గ్రహం ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో తులారాశివారికి అసలైన ఏలనాటి శని ఎప్పుడొస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏలనాటి శని అనేది చంద్రరాశి నుండి 12వ ఇంట శని ప్రవేశించినప్పుడు మొదలవుతుంది. తులారాశివారికి 12వ ఇల్లు కన్యారాశి అవుతుంది. శని భగవానుడు ఒక రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ లెక్కన శని మీనరాశి, మేషరాశి, వృషభరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశులను దాటుకుని కన్యారాశిలోకి ప్రవేశించడానికి ఇంకా చాలా సమయముంది. ఖచ్చితమైన సమయాన్ని పరిశీలిస్తే 2036వ సంవత్సరం ఆగస్టు నెలలో శని భగవానుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు తులారాశివారికి ఏలనాటి శని ప్రారంభం కాదు. అంటే మీకింకా దాదాపు 11 నుండి 12 సంవత్సరాల నిశ్చింతైన సమయం ఉంది. 2038 నుండి 2046 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఏలనాటి శని వచ్చేస్తోంది అనే భయాలను తులారాశివారు వెంటనే పక్కన పెట్టేయవచ్చు. అయితే ఏలనాటి శని లేనంత మాత్రాన శని ప్రభావం ఉండదని కాదు. ముఖ్యంగా మనం 2026 సంవత్సరం గురించి మాట్లాడుకోవాలి. ఈ 2026 సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే సంచరిస్తాడు. తులారాశివారికి మీనరాశి అనేది 6వ ఇల్లు, 6th హౌస్. జ్యోతిష్య శాస్త్రంలో 6వ ఇంట శని సంచారాన్ని రాజయోగంగా పరిగణిస్తారు. అవును, మీరు విన్నది నిజమే. తులారాశివారికి 2026లో శని అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. 6వ ఇల్లు అనేది శత్రువులు, రుణాలు, రోగాలు మరియు పోటీలకు సంబంధించిన స్థానం. శని వంటి పాపగ్రహం 6వ ఇంట ఉంటే ఉపచయ స్థానం అంటారు. ఇది జాతకుడికి అఖండమైన విజయాలను చేకూరుస్తుంది. కాబట్టి 2026లో తులారాశివారికి శని భగవానుడు ఒక రక్షకుడిలా నిలబడతాడు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏవైనా కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల్లో ఇబ్బంది పడుతుంటే 2026లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం 100% ఉంది. మీపై కుట్రలు చేసే శత్రువులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రహస్య శత్రువులు 2026లో వాటంతట వారే దూరమారిపోతారు లేదా మీ ముందు తల ఉంచుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి 2026 ఒక సువర్ణ అవకాశం. శని 6వ ఇంట ఉండటం వల్ల పోటీలో విజయం సాధించే పట్టుదల, క్రమశిక్షణ మీకు లభిస్తాయి. ఆరోగ్య విషయానికొస్తే 2026లో తులారాశివారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎన్నాళ్లుగానో వైద్యానికి లొంగని జబ్బులు ఏవైనా ఉంటే సరైన వైద్యం దొరకడం లేదా ఆరోగ్యం కుదుటపడటం జరుగుతుంది. అయితే శని మీనరాశిలో ఉంటాడు, అంటే జలరాశి. కాబట్టి చలికి సంబంధించిన సమస్యలు లేదా కాళ్లకు సంబంధించిన చిన్నపాటి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ పెద్ద ప్రమాదలేమీ ఉండవు. ఇక ఆర్థిక పరంగా చూస్తే 6వ ఇల్లు రుణాలను,
డెట్స్ను సూచిస్తుంది. శని ఇక్కడ బలంగా ఉండటం వల్ల 2026లో మీరు పాత అప్పులను తీర్చగలుగుతారు. కానీ అదే సమయంలో కొత్త రుణాలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ కొత్త రుణాలు ఆస్తులు కొనడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగపడతాయి తప్ప వృధా ఖర్చులకు కాదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి 2026లో ప్రమోషన్లు, వేతన పెంపుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. పై అధికారులు మీ పనితీరును గుర్తిస్తారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్లు లేదా కోరుకున్న చోటికి బదిలీలు 2026లో జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి కాలం. పోటీదారులను తట్టుకుని వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తులారాశివారు గమనించాలి. 2026లో శని 6వ ఇంట ఉండి శుభఫలితాలు ఇచ్చినప్పటికీ ఆ తరువాత కాలం గురించి కూడా మనం ఇప్పుడే అవగాహన కలిగి ఉండటం మంచిది. 2027-28 ప్రాంతంలో శని మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతాడు. దీన్ని సప్తమ శని లేదా కంటక శని అని పిలుస్తారు. అంటే 2026లో ఉన్నంత సానుకూల వాతావరణం 2027 తరువాత ఉండకపోవచ్చు. సప్తమ శని కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపార భాగస్వామ్యాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2028 నుండి 2034 ప్రాంతంలో శని వృషభ రాశిలోకి వెళతాడు. దీన్ని అష్టమ శని అంటారు. ఇది కూడా కొంత క్లిష్టమైన సమయమే. కాబట్టి 2026లో శని మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, పొదుపు చేయడం, ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవడం చాలా తెలివైన పని. రాబోయే కష్టకాలానికి 2026లోనే మీరు పునాది వేసుకోవాలి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తులారాశివారికి 2026 సంవత్సరానికి సరిగ్గా సరిపోతుంది. 2026లో కుటుంబ జీవితం విషయానికొస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి కేటాయించే సమయం తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న చిన్న అలకలు రావచ్చు. తల్లితరపు బంధువులు అంటే మేనమాములతో సంబంధాలు బలోపేతమనుతాయి లేదా వారి నుండి సహకారం అందుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకున్న తులారాశివారికి 2026లో వీసా చిక్కులు తొలగిపోయి మార్గం సుగమమవుతుంది. శని విదేశీ యానానికి కారకుడు. పైగా మీనరాశి జలరాశి కాబట్టి సముద్రులు దాటి చేసే ప్రయాణాలు లేదా విదేశీ ఉద్యోగాలు ఈ సమయంలో కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా శని అనుకూలత వల్ల లాభాలు వస్తాయి. ఇనుము, సిమెంట్, పెట్రోలియం, యంత్రాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి 2026 అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ శనిగ్రహం ఎప్పుడూ మనలో అహంకారం రాకుండా చూస్తాడు. 2026లో మీకు విజయాలు వస్తున్నాయని గర్వపడితే శని వెంటనే తన ప్రతాపం చూపిస్తాడు. శని యోగకారకుడైనప్పటికీ ఆయన న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తిలాంటివాడు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. కాబట్టి 2026లో మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ముఖ్యం. ధర్మబద్ధంగా సంపాదించాలి, నీతిగా ప్రవర్తించాలి. 2026లో తులారాశివారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మరియు పాటించాల్సిన పరిహారాలు ఇప్పుడు చూద్దాం. మీకు శని అనుకూలంగా ఉన్నప్పటికీ పరిహారాలు చేయడం వల్ల ఆ సానుకూలత మరింత పెరుగుతుంది మరియు భవిష్యత్తులో రాబోయే సప్తమ శని ప్రభావం తగ్గుతుంది. పరిహారాల విషయానికొస్తే తులారాశివారు 2026లో ప్రధానంగా చేయవలసింది సేవ. శని భగవానుడు సేవకు కారకుడు. మీ స్తోమత ప్రకారం మీ ఇంటి పనివారికి గాని, కార్యాలయంలోని కింది స్థాయి ఉద్యోగులకు గాని సహాయం చేయండి. వారిని చిన్నచూపు చూడకండి. వికలాంగులకు, అంధులకు ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం శనికి అత్యంత ప్రీతికరమైన విషయం. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్త్రీలను గౌరవించడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామిని సంతోషంగా చూసుకోవడం వల్ల శుక్రబలంతో పాటు శని అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి శనివారం లేదా మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్లడం, తమలపాకుల మాల వేయడం మంచిది. అలాగే శనివారం నాడు నవగ్రహాల ఆలయంలో శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనీశ్చరాయ నమః అనే మంత్రాంగి జపించడం వల్ల వృత్తిపరమైన ఒత్తిడి తగ్గుతుంది. మరొక ముఖ్యమైన పరిహారమేమిటంటే 6వ ఇంట శని ఉన్నప్పుడు జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి. వీధి కుట్టలకు ఆహారం పెట్టడం, పక్షులకు నీరు పెట్టడం వంటివి చేస్తే శని ప్రీతి చెందుతాడు. ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. శివారాధన కూడా తులారాశివారికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించడం లేదా కనీసం నీటితో అభిషేకం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దశరథ ప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించడం కూడా శని బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
2026లో మీరు ఎవరికీ అన్యాయం చెయ్యకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే శని భగవానుడు మిమ్మల్ని ఉన్నత శిఖరాల్లో నిలబెడతాడు. చివరగా చెప్పాలంటే తులారాశివారికి 2036 వరకు ఏలినాటి శని లేదు. అంతేకాదు 2026 సంవత్సరం శని గోచారం రీత్యా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇది మీకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, వృత్తిపరంగా స్థిరపడండి. భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. శని భగవానుడి ఆశీస్సులు తులారాశివారికి మెండుగా ఉంటాయి. భక్తితో, శ్రద్ధతో, క్రమశిక్షణతో జీవించండి. విజయం మీదే. సర్వేజన సుఖినో భవంతు.